డబ్బులు ఇవ్వలేదు, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వలేదు, అంతకుముందు ₹1,00,000 ఇచ్చేవాళ్ళం అన్నారు. అంతకుముందు 1,00,000 ఎవరికి ఇచ్చినట్టు అదేది టిడ్కో ఇల్లు పూర్తయితే ఉమ్, అందులో కస్టమర్ 3,00,000 కడితే వీళ్ళు 1,00,000 అన్నారు. అవును. బట్ సెంట్రల్ గవర్నమెంట్ 1,80,000 ఉంది. ఉమ్, అప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కట్టడం కూడా అనవసరం నన్ను అడిగితే. అంతే కదా. ఉమ్, అది అటు ఇటు కాకుండా ఆగిపోయింది. ఉమ్, ఇప్పుడు ఏమన్నా ఇస్తారా? ఇస్తే టిడ్కో ఇల్లు ఇస్తారు మళ్ళీ, అంతే తప్ప జగనన్న కాలనీలు అయితే టిడ్కో ఇళ్లతో పెద్ద తలనొప్పి అండి. అదేలే, వాళ్ళు ఏంటంటే ముసలోళ్ళు అయిపోయారు. అంత పైకి ఎక్కలేరు. నా 5 అంతస్తులు 6 5 అంతస్తులు అంతస్తులు ఏంటి, 10-11 అంతస్తులు కట్టేస్తారు. ఎట్లాగ బతుకుతారు వాళ్ళు? అసలు ఉండాలి కదా అవును, ప్రాక్టికల్ గా. అట్లా లిఫ్ట్లు ఉండవు, ఏముండవు. అందులో ఇది 3 ఇది అంటున్నారు. ఇది 3 సెంట్లు 3 సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు అన్నారు కదా. 3 సెంట్లు ఇస్తామన్నారు. 3 సెంట్లు ఇచ్చేటట్టయితే బాగానే ఉంటది. అప్పుడు మొత్తం లేఅవుట్లన్నీ పీకేసి మళ్ళీ కొత్తది ఇది అప్పుడే అవుతుందా? చాలా కష్టం. అంటే ఆ పట్టాలన్నీ రద్దు చేసి మళ్ళీ కొత్త పట్టాలు ఇవ్వాలి మళ్ళీ. అసలు మొత్తం ఇది ప్రాసెస్ జరిగే పనేనా అని. అవును. ఒక రకంగా ఒక ఊహించిన షాక్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యాలయాలు కూలగొట్టడం ఇవన్నీ? ఖచ్చితంగా. ఇప్పటిదాకా ఏంటంటే జగన్కి ఇప్పుడు నొప్పి తెలుసుద్దేమో. కార్యకర్తలు ఇల్లు పగులుతున్నాయి, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, అవన్నీ మీరు చూసుకోండి అన్న అని చెప్తున్నారు. అవి కోర్టులకు వేసారు, వాళ్ళు ఏమో నెలల తరబడి వాయిదా. ఇదివరకైతే